డాన్ మీడియాకు స్వాగతం. ఆవిష్కర్తల మేధోసంపత్తికి వారి పరిశోధనలే కొలమానం. ఆవిష్కర్తల మేధోసంపత్తికి వారి పరిశోధనలే కొలమానమని ఇవా ఐపీ&ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ మద్దిపాటి సూచించారు. ఏపీ నెట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్, ఆచార్యులు డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో మేధోసంపత్తి హక్కులు, ఆవిష్కర్తల పేటెంట్లు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి.ఆర్.కె. శాస్త్రి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆవిష్కర్తలు సమాజానికి ఉపయోగపడేలా నాణ్యమైన పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టాలన్నారు. ప్రతి ఆవిష్కర్త కేవలం పరిశోధనా పత్రాలకే పరిమితం కాకుండా తమ పరిశోధనలను పేటెంట్లుగా మలుచుకునే స్థాయికి ఎదగాలని సూచించారు. పేటెంట్ అనేది ప్రభుత్వం అధికారికంగా మంజూరు చేసే హక్కు అని, ఆవిష్కర్తలు తమ పరిశోధనలో ఏదొక కొత్త విషయాన్ని చెప్పటంతో పాటు సంబంధిత రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆధారాలతో సహా నిరూపించాల్సి ఉంటుందని చెప్పారు. వినూత్న ఆలోచనలను గొప్ప ఆవిష్కరణలుగా తీర్చిదిద్దుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని వివరించారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్యులు శాస్త్రి మాట్లాడుతూ, పేటెంట్ తీసుకోవటం ద్వారా ఆవిష్కర్తల పరిశోధనా గొప్పతనం ప్రపంచానికి తెలియటంతో పాటు భవిష్యత్తులో మరిన్ని మెరుగైన పరిశోధనలు అందుబాటులోకొచ్చే అవకాశాలున్నాయని వివరించారు. ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆచార్యులు డాక్టర్ పెద్దపాటి శంకర్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ వి. సుదర్శన్ దీప మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆచార్యులు డాక్టర్ శ్రీ ఫణికృష్ణ కర్రీ, డాక్టర్ కార్తికేయ శర్మ కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. పేటెంట్ కోసం దరఖాస్తు ఎలా చేయాలి, దానివల్ల వ్యక్తిగతంగా కలిగే ప్రయోజనాలపై ఆవిష్కర్తల సందేహాలను శ్రీనివాస్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆచార్యులు, ఆవిష్కర్తలు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.